నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, నేను ది మోస్ట్ ఫేమస్ కళాకార్ ఆఫ్ భాగ్యనగర్ మన సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చిన. లాస్ట్ విజిట్ వచ్చేసి మనది 9th June 2024 ఉండే. ఈ రోజుకి 54 రోజులు అయిపోయింది అనమాట. రెగ్యులర్గా నేను ధూల్పేట్కి వస్తుంటా, బట్ బబ్బుబాయ్ ఏమన్నాడంటే ఒక్కసారి ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఒక వ్లాగ్ తీద్దామన్నాడు. ప్రస్తుతానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బప్పా విగ్రహం, యాక్చువల్గా వాస్తవంగా చెప్పాలంటే కంప్లీట్ భాగ్యనగరంలో ఇంత పెద్ద బొజ్జగనపై ఎక్కడ కూడా లేదు. చూస్తున్నారు కదా, చాలా పెద్ద బప్పా విగ్రహం అనమాట. నేను ఒక్కొక్క విగ్రహం కూడా డీటెయిల్గా మీకైతే చూపిస్తాను రేర్ కెమెరా ద్వారా. సో ఈ వ్లాగ్ అయితే లాస్ట్లో చూడండి. వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ వ్లాగ్ ఆఫ్ 2024. థ్యాంక్ యూ గైస్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఫైనలీ సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్కి వచ్చేసినాం. సో బోనాల వల్ల కొంచెం డిలే అయిపోయింది అనమాట. ఎపిసోడ్ నెంబర్ 2 ఆఫ్ సుందర్ కళాకార్. సుమారు ఒక 5 విగ్రహాలకైతే ఇక్కడ వర్క్ అయితే అయిపోయిందనమాట. ఇంకా కొన్ని విగ్రహాలకు పంచ కూడా కట్టాలి. సో 1 by 1 అయితే చూసుకుందాం. ఇక్కడ స్వామివారు వచ్చేసి కింద మూషక్ మహారాజ్, ఇక్కడ వినాయకునికి అయితే ఇంకా పంచ కట్టలేదు. సో మనకు ముంబై టైప్లో అయితే బొజ్జగనపై కూర్చొని ఉన్నాడు. అండ్ అట్లనే ఇక్కడ ఇంకొక డిజైన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ వినాయకుడు వచ్చేసి మనకు టాటాయిస్ పైన అయితే కాలు పెట్టిండు. అండ్ స్వామివారికి రైట్ సైడ్ ఇక్కడ గజరాజ్ ఏనుగు, అట్లనే లెఫ్ట్ సైడ్ అయితే గుర్రం ఉందన్నమాట. సో ఇది కూడా మనకైతే ముంబై కాన్సెప్ట్లోనే బొజ్జగనపయ్య, బట్ హైదరాబాద్ ఫ్లేవర్ అయితే ఉన్నది. నెక్స్ట్ విగ్రహం చూసుకుందాం. యాక్చువల్గా పెద్ద బొజ్జగనపై ఉందన్నమాట ఇక్కడ. ఆ విగ్రహం గురించి అయితే నేను తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇక్కడ వన్స్ అగైన్ వినాయకుడు అయితే మనకు మంచి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. బ్యూటిఫుల్ పంచ, మంచి సాటిన్ ఎల్లో షైనింగ్ పంచ అనమాట. ఇదంతా కోల్కతా డిజైన్ కాన్సెప్ట్లో అయితే ఇక్కడ అలంకారం చేశారు. మామూలుగా కుందన్ వర్క్ కూడా ఉంటుంది, బట్ ఇది ఏంటంటే క్యాల్కటాలో మన దుర్గామాతకి ఇదే డిజైన్లో అయితే మనకు చేస్తారనమాట డెకరేషన్. సో ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. అట్లనే కొంచెం పర్ల్ కాన్సెప్ట్ కూడా ఇచ్చారనమాట. అండ్ స్టోన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. సో బ్యూటిఫుల్ డిజైన్. అండ్ స్వామివారి తొండం కూడా చాలా పెద్దగా ఉంది. వెనకాల బ్యాక్ డ్రాప్ లాస్ట్ అయితే చాలా ట్రెండ్ అయిన ఉండే శ్రీనాథ్ జీ. సో మనకైతే మన కృష్ణుని రూపంలో అయితే ఉందన్నమాట. అన్న నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. సో బ్యూటిఫుల్ డిజైన్ శ్రీనాథ్ జీ బ్యాక్ డ్రాప్లో. అండ్ మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే ఇచ్చిన అనమాట. సో తర్వాత నేనైతే బబ్బుబాయ్తో మాట్లాడి అసలు ఎంత హైట్లో ఉన్నది అనేది మీకు తర్వాత చెప్తాను. నెక్స్ట్ స్వామివారి విగ్రహం వచ్చేసి మన సాగర మదనం, అంటే సముద్రం అంతన్ కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ స్వామివారి కాలు వచ్చేసి తాంబేలు అంటే కచువా పైన ఉన్నది, టాటాయిస్ పైన. బేసిక్గా ఈ సాగర మదనం కాన్సెప్ట్ ఏంటంటే రాక్షసులు ఇంకా దేవతలు అమృతం గురించి అయితే ఈ ఏదైతే మందార పర్వతం ఉందో దాన్ని లాగుతుంటారు సముద్రం లోపల. సో పాము పేరు వచ్చేసి వాసుకి, 5 తలల పాము, చాలా విషపూర్వమైన పాము అనమాట. సో మధ్యలో ఒక స్టేజ్లో విషం వస్తుంది. సో రాక్షసులు ఇంకా మన దేవతలు అయితే నేను దాగా అంటే శివుడు తాగుతాడు అనమాట. సో అందుకే శివుని నీల్కంఠ్ అంటారు. సో సాగర మదనం నుంచి చాలా బయటకు వస్తాయి. లైక్ ఇక్కడ మనకైతే ఎలిఫెంట్ ఉన్నది, ఇది వచ్చేసి ఇంద్రుని వాహనం అనమాట, ఐరావత్. అట్లనే గుర్రం ఉన్నది ఇక్కడ. సో సాగర మదనం నుంచే మనకైతే లక్ష్మీదేవి కూడా బయటకు వస్తుంది. సో లక్ష్మీదేవి అయితే అక్కడ మనకు ఒక కలశం టైప్ పట్టుకొని ఉందన్నమాట. చంద్రుడు కూడా మనకైతే సాగర మదనం నుంచే బయటకు వస్తాడు. అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. సో మొత్తం సముద్రం కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ సైడ్ అయితే రాక్షసులు ఉన్నాడు, చూసుకోవచ్చు, రాక్షసులు అండ్ పైన పాము. సో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆఫ్ సాగర్ మంథన్ ఆర్ సాగర మదనం. తర్వాత ది బిగ్గెస్ట్ బప్పా ఐడల్ ఆఫ్ 2024 ఇన్ భాగ్యనగర్. స్వామివారి బొజ్జ చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉన్నదో. స్వామివారికి కూడా బొజ్జ పైన రైట్ సైడ్లో ఇక్కడ విష్ణు చక్రం ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ బ్యూటిఫుల్ ఆరెంజ్ టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ లక్ష్మీమాత. సో లక్ష్మీమాతకి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా మనకైతే డాన్సింగ్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి అనమాట. అండ్ అట్లనే ఇక్కడ వచ్చేసి మనకు శంఖం. సో శంఖం కూడా ఉంది ఇక్కడ బొజ్జ పైన. అండ్ స్వామివారి పంచ ఏదైతే ఉందో అది మనకైతే బ్రింజాల్ అంటే వాయిలెట్ కలర్లో ఇచ్చిందనమాట. ఇది ఆథెంటిక్ డిజైన్. ప్రతి సంవత్సరం ఈ కాన్సెప్ట్లో అయితే మనకు పంచ పైన డిజైన్ అయితే వస్తుంది. సో ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. మనకు సిల్వర్ ఫినిషింగ్ ఇచ్చాడు. అండ్ స్వామివారి చేయి కూడా చూసుకోవచ్చు, ఆశీర్వాదం ఇచ్చే చేయి చాలా పెద్దగా ఉంది. నైస్ బ్యూటిఫుల్ గ్లాసీ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. ఓం కూడా ఉంది. అండ్ వెనకాల చేయి చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో, చాలా లావుగా ఉన్నది. సో స్వామివారి తొండం కూడా మల్టిపుల్ కలర్స్తో అయితే పెయింటింగ్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు ఆరెంజ్ స్కిన్ టోన్ ఇచ్చిండు, మనకైతే బ్లూ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అనమాట. సో మధ్యలో మన కాషాయం కలర్ ఆరెంజ్ అండ్ ఇక్కడ వచ్చేసి రెడ్. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 4 కలర్స్ అయితే వచ్చినాయి తొండం పైన. ఇక్కడ మల్టిపుల్ కలర్స్ వచ్చినాయి.
స్వామివారి తొండం పైన కూడా సూర్యుడు ఉన్నాడు ఇక్కడ. అండ్ ఇక్కడ మేజర్ అట్రాక్షన్ వచ్చేసి మన జై జగన్నాథ్. అందరూ ఒకసారి జై జగన్నాథ్ అని అయితే టైప్ చేయండి తప్పకుండా కమెంట్ బాక్స్లో. ఈసారి అయితే చాలా ట్రెండ్ అయ్యిండు మన జగన్నాథ్. నేను 5 times పోయాను ఇప్పటికే పూరి జగన్నాథ్. ఒకసారి రథం కూడా లాగినుండే. సో ఓవరాల్ అయితే ఇప్పటికి పూరి పోలేదు, తప్పకుండా పూరికి అయితే వెళ్ళండి. హైదరాబాద్ నుంచి సుమారు 23 hours జర్నీ. సో పైన చూసుకున్నట్టయితే మనకు ఓం ఉన్నది, అట్లనే ఇక్కడ త్రిశూలం టైప్ అయితే బొట్టు వచ్చింది. అండ్ మొత్తం కిరీటం మీద కూడా మనకు శివుడు విత్ శేషనాగ్ 5 తలల పాము. అండ్ స్వామివారికి ఇక్కడైతే మంచిగా బ్యూటిఫుల్గా అయితే అలంకరించారు. సేమ్ కోల్కతా కాన్సెప్టే అనమాట. అండ్ చౌ పైన కూడా డిజైన్ చూసుకోవచ్చు, దాన్ని లట్కన్ అంటారు. సో మల్టిపుల్ కలర్స్ స్వామివారి చౌకి రైట్ సైడ్లో అట్లనే లెఫ్ట్ సైడ్లో. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శంఖం ఉంది చేయిలో. సో చాలా పెద్దగా ఉందన్నమాట. అండ్ ఇంకా పైన ఎక్స్టెన్షన్ కూడా ఉంటుంది. ఆ కిరీటం అనేది కింద పెట్టారు, ట్రాన్స్పోర్ట్లో ఇబ్బంది అవుతుంది అనేసి కిరీటం అయితే పైన అటాచ్ చేయలేదు. సో ది బిగ్గెస్ట్ ఐడల్ ఆఫ్ 2024 ఫ్రమ్ భాగ్యనగర్. అండ్ నెక్స్ట్ వినాయకునికి మంచి బ్యూటిఫుల్ లైట్ క్రీమ్ కలర్ అయితే పంచ ఇచ్చిన అనమాట విత్ బ్యూటిఫుల్ బార్డర్ రెడ్. అండ్ కమర్ పట్ట అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది వచ్చేసి మనకు బ్లూ అనమాట, గ్లాసీ బ్లూ. అండ్ షాల్వా కూడా మంచి పింక్ డిజైన్ ఉంది. ఇక్కడ స్వామివారు వచ్చేసి టబ్లా వాయిస్తున్నారు. సో ఏవైతే మనకు ఫింగర్ పొజిషన్స్ ఉన్నాయో అవి కూడా చూసుకోవచ్చు. స్వామివారికి లెఫ్ట్ సైడ్ ఒక టబ్లా ఉంది, చాలా పెద్ద ఫింగర్ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ నా పామ్ అంటే నా హస్తం సైజ్ అయితే ఉందన్నమాట ఒక్కొక్క ఫింగర్ చూసుకోవచ్చు ఇక్కడ. సో పెద్ద బొజ్జ. అండ్ స్వామివారికి రైట్ సైడ్లో కూడా ఒక మంచి బ్యూటిఫుల్ టబ్లా అవుతున్నది అనమాట. బ్యాక్డ్రాప్లో వచ్చేసి మనకు సరస్వతి మాత ఒక్కసారి చూసుకుందాం. ఇక్కడ సరస్వతి మాత. అండ్ వెనకాల వచ్చేసి వీణ ఉన్నది వెనకాల. సో ఇక్కడ వచ్చేసి హంస అనమాట. యాక్చువల్గా సరస్వతి మాత కాన్సెప్ట్ విత్ మ్యూజిక్ కూడా. సో హంస ఉన్నది స్వామివారికి రైట్ సైడ్లో. అండ్ వెనకాల కొంచెం సూర్య ప్రభావాల కాన్సెప్ట్, ఇంకా కొంచెం వర్క్ కూడా పెండింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇక్కడ చింతామణి. అందరికీ తెలుసు చాలా ఫేమస్ వినాయకుడు అంటే మన ముంబైలో చించ్పోక్లీ చింతామణి. ముంబైలో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ మండల్ అనమాట. సో ఇక్కడ స్వామివారు వచ్చేసి మనకు రాముని రూపంలో ఉన్నాడు. స్వామివారికి రైట్ సైడ్ లక్ష్మణుడు సూర్య ప్రభావల్, అట్లనే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సీతామాత, ఇక్కడ కూడా సూర్య ప్రభావల్. మన బజరంగ్ బలి కూడా వస్తాడు. అందరూ ఒకసారి జై శ్రీరామ్ జై బజరంగ్ బలి తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే టైప్ చేయండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది బ్రాడెస్ట్ బప్పా ఆఫ్ 2024. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాల్బాగ్ డిజైన్లో అయితే స్టాండింగ్ పొజిషన్లో వినాయకుడు, మంచి పెద్ద బొజ్జ. స్వామివారు రైట్ సైడ్లో వచ్చేసి గద పట్టుకున్నాడు, అట్లా లెఫ్ట్ సైడ్ వచ్చేసి టైగర్. సో టైగర్ కాన్సెప్ట్లో స్టాండింగ్ వినాయకుడు, పెద్ద చెవులు. అండ్ బ్యాక్డ్రాప్లో అయితే మనకైతే ఒక రౌండ్ ప్రభావాల టైప్ అయితే ఇచ్చారనమాట. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. అండ్ తర్వాత సిట్టింగ్ పోజ్లో ఉన్న ముంబై కాన్సెప్ట్లో వినాయకుడు అనమాట. ఇక్కడ కూడా స్వామివారికి రైట్ సైడ్లో గద ఉన్నది. అండ్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మన లయన్. సో లయన్కి కూడా ఫర్ చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఒక న్యాచురల్ లుక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ దంతాలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సో లయన్ చూసుకుంటే చాలా ఫెరోషియస్ ఉంది, వెరీ బిగ్ సైజ్. స్వామివారి పంచ వచ్చేసి బ్యూటిఫుల్ సాటిన్ బ్లూ కలర్ అనమాట. అండ్ కమర్పట్ట వచ్చేసి సిల్వర్. సో సిల్వర్ క్లాత్ విత్ గోల్డ్ ఫినిషింగ్. అండ్ స్వామివారి మెడలో ఏదైతే మనకు షాల్వా ఉందో అది మంచి మక్మల్ రెడ్ కలర్లో ఉంది. ప్రభావాలు కూడా బ్యూటిఫుల్గా అయితే రౌండ్కి ఇచ్చింది అనమాట. అండ్ స్వామివారి వెనకాల కూడా కిరీటం వెనకాల వచ్చేసి మనకైతే పాములు ఉన్నాయి, మల్టిపుల్ ఉన్నాయి. ఒకసారి అయితే లెక్క పెట్టాల్సి వస్తుంది. 1 2 3 4 5 6. సో 6 + 6 12 అంటే 13. మొత్తం 13 సర్పాలు అయితే వచ్చినాయి అన్నమాట పైన. ఇది కూడా బ్యూటిఫుల్ డిజైన్. తర్వాత ఈ విగ్రహాలకైతే ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు. బ్లూ బాడీ టోన్ ఇచ్చారు. ఇది కూడా బొజ్జ గణపయ్య సిట్టింగ్ పోజ్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన భయ్యతోనైతే మాట్లాడి వ్లాగ్ అయితే క్లోజ్ చేద్దాం. ఫ్రెండ్స్ మన సుందర్ కళాకారు వాళ్ళ పుత్రులు అయితే ఇక్కడ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మన బబ్బు భాయ్, వాళ్ళ అన్న మనోజ్ భాయ్ అండ్ వాళ్ళ తమ్ముడు అమిత్ భాయ్. అన్న सबको राम राम जय श्री राम. कैसे अन्न? मजे में या. सो भैया कैसे चल रहा है, कब तक हो गया पूरा काम? ये आज ही कंप्लीट हुआ है राम भाई. आज ही हो गया. आज ही हुआ है. एक बार फटाफट देख लेते हैं ना. हाँ राइट चलो अन्न आ जाइए. సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూసుకుందాం. భయ్యా కిतना रहेगा हाइट? इसका हाइट 15 फीट रहेगा भैया. 15 फीट. 15 फीट रहेगा. ओके. ये लिमिटेड रहेगा मॉडल्स, नहीं तो अभी भी कोई कर सकते हैं एज पर ऑर्डर. अपने कहने क्या है, अपने कस्टमर लिमिटेड के नहीं है. ओके. हाँ एक मॉडल अपने कहीं चलता नहीं. Okay. एक बना के रखे तो अपने कस्टमर खुश नहीं होते. ओके ओके. कोई आता है हॉरेक होना है, उन्हें आता है हॉरेक होता है. अपन मिनिमम एक 20 पीस तक 20 पीसेस. ओके. ले जाने के लिए मैं अलग कॉन्फ्रेंस कर रहा हूँ इसका. ओके. यहाँ से ले जाने के लिए मैं 13 फीट का बना के दे रहा हूँ. 13 फीट. हाँ, तो मैं बैक यहाँ
तो बैकड्रॉप निकाल देंगे हाँ बैकग्राउंड निकाल के दूंगा मैं ఓకే సో వెనకాల వచ్చేసి మనకైతే కృష్ణుని రూపంలో ఉన్నారనమాట అందరైతే ద్వారకాధీష్ పోయిరో లేదో కానీ నేనైతే ఒకసారి పోయినా బ్యూటిఫుల్ ప్లేస్ సో కృష్ణుని బ్యాక్గ్రౌండ్ అనమాట అండ్ నెక్స్ట్ చూసుకుందాం भाई यहाँ पर मेरे को तो ऑलरेडी बता दिया अपने भाइयों को सागर मंथन बोल के तो लास्ट टाइम कब बनाए थे ये कॉन्सेप्ट में ये अपन एक बहुत पहले बनाए थे ओके 10 साल के नीचे बनाए थे ऐसा ओके हाँ जो गणपति के आजू बाजू था पूरा ये ओके ये क्या है अपन गणपति का पूरा लेके बनाए ओके। सागर मंथन का लेके बनाए ओके कितना हाइट रहेगा भैया इसका 14.5 रहेगा ఓకే సో 14.5 ఫీట్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బప్పా ఐడల్ ఆఫ్ 2024 అండ్ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఆల్ సంవత్సరం నుంచి అందరు వెయిట్ చేస్తుండే भाई ये पूरा पेंटिंग करने के लिए कितना टाइम लगा आपको मेरे को लगा कम से कम वो तो एक हफ्ता 1 वीक 1 वीक लगा है तो ये डिलीवरी यहीं से रहेगा नहीं अपना ये तो शोरूम में है पीस मेरा ओके जेलपल्ली में रेडी हो गया है मेरा जेलपल्ली में। हाँ वहाँ से डिलीवरी होगा मैं ओके इसमें कितने कलर कॉम्बिनेशन रहेंगे भाई जैसा पंचा है और बप्पा का जो बॉडी कलर है इसमें ये कितने कलर तो कॉम्बिनेशन कस्टमर एक ही पसंद करता है जो मैं यहाँ करा तो वही देना पड़ता है मेरे को ओके ओके हाँ 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 ठीक है कितना रहेगा भैया हाइट इसका 22 फीट है 22 फीट तो इसका किरीट का काम हो गया है क्या किरीट पूरा कंप्लीट है इसका ओके किरीट अलग रहेगा ఓకే जाने के लिए 15.5 रहेगा ఓకే ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పినాను కదా ఇక్కడ సరస్వతి దేవి రూపంలో అండ్ టబ్లా కూడా ఉందన్నమాట भाई ये वाला कॉन्सेप्ट नया है क्या नया नहीं ये बहुत ओल्ड मॉडल है ओके एक आज भी हमारे कहीं जितने फिगर बने ना ओल्ड फिगर ही बने सब ओके थोड़ा मॉडिफाई करे हैं नहीं मॉडिफाई नहीं फिर से नया लुक लेके आए अपन लोग ओके ओके ठीक है पब्लिक उसको याद रखना बोल के फिर से नया लेके आए हैं ओके कितना हाइट रहेगा भैया इसका 16 फीट रहेगा 16 15.5 feet. ओके और भैया ये बप्पा का आउटपुट के लिए हम भी वेट कर रहे हैं तो नहीं, कब ये तक तो हो जाएगा ये मैं शोरूम में नहीं रख रहा हूँ ओके मैं ये पप्पा तो ऐसी चीज इसमें देख के बुकिंग कर रहा हूँ ओके ठीक अभी है तक इसका ऑलमोस्ट बुकिंग हो गया है पूरा ओके हाँ एक और थोड़े है ओके। वो करना है नहीं करना है अपने ऊपर है वो ओके ओके मैं तो अभी तो कर रहा हूँ नहीं तो कब मेरे- तक हो जाएगा भाई आउटपुट देखने के लिए कब तक नहीं मौका इसको मिलेगा नहीं देख सकेंगे इसको नहीं दिखाऊंगा इसको तो खाली जो खरीदने वाला जो कस्टमर है वही नहीं देखेगा बस तो डिलीवरी के लिए वेट करना खाली पड़ेगा डिलीवरी की देने के लिए वेटिंग ओके ये वाला काम कब तक हो जाएगा भैया इधर ये कंप्लीट होगा भैया इसका कल वर्क पूरा कंप्लीट हो जाएगा पूरा वर्किंग का ओके पूरा वर्क कंप्लीट हो जाएगा इनका। ओके और ये वाला भैया ये भी वाला कल हो जाएगा कल ओके ठीक है हाँ। ठीक है और बैकग्राउंड कहाँ पर आएगा ये लायन का बैकग्राउंड में सेपरेट दे रहा हूँ ओके ये गणपति के इधर separate आएगा background है नाइस अब ये क्या है आजकल पब्लिक में प्रॉब्लम है ना जगह का थोड़ा ओके अन्ना तो इसलिए क्या है बैकग्राउंड अलग भी दे रहे हैं और विदाउट बैकग्राउंड भी दे रहा हूँ किसी को जाने के लिए प्रॉब्लम हैगा तो अपन विदाउट बैकग्राउंड भी देंगे ఓకే యాక్చువల్లీ మేము దేకా नहीं ये वाला भी बहुत सुंदर है సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు నరసింహస్వామి రూపంలో ఉన్నమాట లయన్ ఫేస్ అండ్ ఏనుగు దంతాలు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు రెండు సో कितना हाइट रहेगा भैया ये बैकग्राउंड का ये बैकग्राउंड लगा के 16 फीट आएगा 16 feet और complete. विदाउट बैकग्राउंड तो आपको 14 फीट आएगा ओके सो टोटल 16 फीट बहुत सुंदर है भैया इसमें भी कितने मॉडल्स है कितने कलर कॉम्बिनेशन है कलर तो अपन पब्लिक की चॉइस के ऊपर है मेरे कहीं जितने कलर है ना यहाँ पर ओके। इसमें जो भी बोलेंगे ये कलर करके तो बोल तो करके देंगे अपन ओके ओके ठीक है भैया एंड वन ऑफ द बिगेस्ट विक्रम ऑलरेडी చెప్పినాను కదా ब्लू पंचा सो ये बोलिए भैया नॉर्मली हमारे को माता में ये आउटपुट आता है माता में आता है ये तो बहुत पुराना है ओके ये रामाराव स्टाइल है ओके रामाराव हाँ फेमस आइटम है ये ఎగ్జాక్ట్లీ దానవీర సూరకర్ణ అండ్ యాక్చువల్ ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా నేను వచ్చినప్పుడు ఇక్కడ ఒక పోస్టర్ అయితే ఉండనమాట సో దానవీర సూరకర్ణ కాన్సెప్ట్లో ఎన్టీ రామారావు అయితే ఈ పొజిషన్లో ఒకటి ఉంటుందన్నమాట ఆ పొజిషన్లో ఈసారి మన సుందర్ కళాకార్ వాళ్ళైతే చేసారు ये क्या है अब तो लगा रहे थे अच्छा दिख रहा है आजकल ओके, हाँ, हाँ। मगर ये कॉन्फ्रेंस बहुत जबरदस्त है ये ओके ओके हाँ। और ये भैया बहुत सालों से यूज कर रहे हैं ना ये चीज हाँ ये साल लास्ट ये गणपति में ये लास्ट यूज कर रहे हैं ओके अब माता में नया दिखाएंगे कुछ ये ओके साल ये और। कलकत्ता से है ना ये तो अब हैदराबाद में ही मिल रहा है हर जगह मिल रहा है ओके तो हाइट कितना रहेगा भाई बप्पा इसका का पूरा 17 फीट है 17 फीट बैकग्राउंड 14 फीट रहेगा ले आने के लिए ओके विदाउट बैकग्राउंड 14 फीट हाँ पीछे प्रभाव वाले उसको निकाल सकते हैं हाँ वो निकाल सकते हैं अपना ये जो शेषनाग दिख रहा है ना ओके शेषनाग तक ही चीज का हाइट है ओके ओके शेषनाग तक ही 14 फीट है इन्हें ओके। वो ऊपर का जो रहेगा वो हटा के देने के बाद में 17 है नाइस नाइस ओके ये भी सबसे बड़ा मूर्ति है और भाई यहाँ पर थोड़ा कलर चेंज करे आपने ये अपना श्रीनाथ जी का कलर है एक Okay. गणपति का Yeah. श्रीनाथ And- जी का एक वहाँ पर है एक यहाँ पर है యా శ్రీనాథ్ జీ రూపంలో ఏదైతే అక్కడ కలర్ ఉందో ఫేస్ की అదే కలర్ ఇక్కడ ఇచ్చిన అనమాట సో भाई हर साल ये कलर आप यूज करते हैं क्या क्योंकि ये यूनिक कलर लग रहा है नहीं अपन तो अपने को जो मूर्ति में पसंद आता है करते हैं अपना हर साल का कलर ये कलर है ओके
जितना गणपति ये कलर में सूट होता है ना, या कोई कलर में सूट नहीं होता है। ओके ओके ये गणपति का कलर बहुत फेमस है। ओके ओके हाँ, आज से नहीं, हर जनी कलर मारता है, मगर हर जनी का बनाने का तरीका अलग अलग है। ओके ओके अन्ना इसमें थोड़ा रेडियम टाइप दिख रहा है, कुछ रेडियम कलरिंग यूज करे क्या इसमें? हाँ, थोड़ा नहीं। दूर से थोड़ा उसका जो रोशनी जैसा लग रहा है थोड़ा। कलर का कॉन्फिडेंस है ना। ओके ओके हाँ, तो कलर का क्या है। बोलना चाहते हैं ना अपने बप्पा लवर्स को, अपने हिंदू भाइयों को, अपना हैदराबाद के जितने भी आपके कस्टमर्स है, मेरे सब्सक्राइबर्स है, क्या बोलना चाहते हैं? पूरे कस्टमर को धन्यवाद बोलना चाह रहे हैं। या और मनोज भाई आपको कैसा लग रहा है? बहुत दिन हो गया मनोज भाई को मिलके। वरना आप आए तो बहुत अच्छा लगा, बहुत दिन की बात है। या नहीं आना, मैं बीच में 2-3 बार आया था, आप भी थोड़ा वरना busy थे। माल रेडी नहीं हुआ था ना वो। ओके 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 ठीक है। तो इस बार कैसा है ना 2024 का, 2024 क्या बोलना का चाहते हैं अभी तो- अपने बप्पा लवर्स को? आप वेलकम है भाई सभी का, अभी आना सब अभी। ओके। अभी आए नहीं, अभी 20% है, अभी 80% आना कस्टमर अभी। ओके 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 और पप्पा जी का तबीयत कैसा है? ठीक है। ఓకే तो मिलेंगे మనోజ్ భాయ్, థ్యాంక్స్ అలాట్ బాబు భాయ్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, జై హింద్. ఇది ఫ్రెండ్స్ మన సుందర్ కళాకార్ వాళ్ళ వర్క్షాప్ కాదు యాక్చువల్గా, ఇది షోరూమ్ అనమాట. వీళ్ళ మెయిన్ వర్క్షాప్ వచ్చేసి మనకు జల్పల్లిలో ఉందన్నమాట. అక్కడ కూడా పోదాం తర్వాత, అక్కడ కూడా మేకింగ్ నడుస్తున్నది. ఏవైతే ఇక్కడ మీరు విగ్రహాలు చూస్తున్నారో ఈ అన్ని విగ్రహాలు కూడా కాస్టింగ్ వర్క్, ఫినిషింగ్ వర్క్ అక్కడే నడుస్తున్నది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. మంచి మంచి వ్లాగ్స్ కూడా మన ఛానల్లో వస్తాయి. థ్యాంక్స్ అలాట్ అందరికీ. జై శ్రీ గణేష, జై శ్రీరామ్. అందరూ ఒకసారి హరే కృష్ణ టైప్ చేయండి, అట్లనే జై శ్రీ గణేష.